ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితంలో అనుగ్రహిస్తున్నారు. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగుగా ఉంటానంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు నిత్యమైన వెలుగుగా మనకు ఉంటారో మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమవుతాయి. ఆయన వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో ఆ దుఃఖం పోయి సంతోషం అనేది కలుగుతుంది. ఈరోజు ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన వెలుగును పొందుకుంటామో ఆ దుఃఖము నుండి విడుదల పొందుకుని సంతోషాన్ని పొందుకుంటాం. కనుక దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క వెలుగును పొందుకుని నిత్యము సంతోషంతో ఆనందంతో జీవించేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసి మీ జీవితంలో సంతోషాన్ని దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో నీవు వెలుగును ప్రకాశింపచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. నీ వెలుగు దేవ కలుగగానే దేవా మా దుఃఖ దినాలన్నీ కూడా దేవా సమాప్తమై సంతోషాన్ని పొందుకుంటాం కనుక దేవా ప్రతి ఒక్కరి మీద నీ వెలుగును ప్రకాశింపచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.